అందరికీ శనార్థులు. వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. చెట్టు మీద కొలువైన దేవుడు, ఆడనే ఆదివాసీల మొక్కుడు. నూరు మందికి మీదున్న కుటుంబం అంతా కలుసుకొని చేసిండ్రు సంబురం. నడుసుట్ల కొట్టిండు రికార్డు, ఏడాదికే చాలు చేసిండు బుడ్డోడు. ఒక్కతాన వేల రామశిల్కలు, వీళ్ళు అరుసుకోబట్టి 16 ఏండ్లు. చూడాల్సిందే పాకాల అందాలు. ఏడుకొండల మీద ఎంకన్న, యాదగిరి గుట్ట మీద నరసన్న, కొండగట్టు మీద అంజన్న, ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ, సిలకల గుట్టల సమ్మక్క తల్లి, ఇట్లా ఏ దేవతలైనా కొండలు గుట్టల మీద కొలువైతారు. అట్లా కాకుండా ఇంకేడెలిసినా ఆడ గుడి గట్టి కొలుసుకుంటారు. తెలంగాణలే కాదు, దేశమంతటా బొచ్చడు గుళ్ళు గోపురాలు ఉన్నాయి. ఒక్కో దేవునికి ఒక్కో తీర్ల పూజలు నడుస్తుంటాయి. అట్లనే బ్రహ్మోత్సవాలు జాతరలు చేస్తుంటారు. అసొంటి పండుగ ఓట అవుతుంది, సుద్దం పాన్రి. చెట్టు మొదట్ల పూజలు అయినాక ఓ ఇద్దరు షెట్ ఎక్కిండ్రు. ఆడేదో గట్టుంటే ఈడుస్తున్నాడన్నా ఓ బట్టల చుట్టి కిందికి తెస్తున్నారు. ఆడికెళ్ళి డప్పు సప్పుల నడమ ఈడికి తీసుకొచ్చి మళ్ళా పూజలు చేస్తుండ్రు. ఈ అన్నలకు దేవుడు పూనినట్టుండు, ఈ కాకేమో యుద్ధ విన్యాసాలు చేస్తుండు. ఏం అర్థమైతలేదు కదా. ఆదివాసీలు పెద్దేవుణ్ణి కోల్చుకుంటుండ్రు. పేర్సవేన్ పండుగ అంటారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాల్లో ప్రతి ఏడు మే నెలల 3 వద్దులు చేస్తారు ఈ పండుగ. ఇంతకు ఇప్ప చెట్టు మించి తీసుకొచ్చింది ఏంటిదంటే వాళ్ళ పెద్ద దేవుడు. దాని మీదనే కొలువై ఉంటాడు. ఇక ఈడ పూజలు ఒడిచినాక ఊరి చుట్టూ కట్టడి చేసుకుంటా ఊరేగింపుతోని ఊర్లోకి తీసుకొచ్చిండ్రు. ఆడబిడ్డలు గంగాజలం తీసుకొచ్చి దేవుణ్ణి, కత్తులు, బల్లాలను గడిగి అట్లనే దేవుణ్ణి తెచ్చిన పెద్ద మనుషుల కాళ్ళు గడిగి దీవెనార్తులు తీసుకుంటుండ్రు. ఆ టెన్క మళ్ళా తీసుకుపోయి చెట్టు మీదనే ఉంచుతారు. ఎవరన్నా దేవుణ్ణి ఇంట్లో కోల్చుకుంటారు, లేదంటే గుడి గట్టి కోల్చుకుంటారు. ఈ చెట్టు మీద ఉండుడేందని అడిగితే అది మా ముట్టుడు, మా సాంప్రదాయంగా అలాగైతారు ఆడవాళ్ళు. దాన్ని నీడ తలగడ్డు, దానికి ముట్టద్దు. ముట్టుడైతదని ఇట్లా చెట్టు మీదనే ఉంచితే ఊరిని కాపాడతాడని నమ్మికన్నట్టు. ఎవరన్నా కాలం చేస్తే అందరు కాశీకి పోతారు, కానీ వీళ్ళు పెద్దేవుని కాడికే పోతారట. అట్లాని ఇత్తడి రాగితో చేసిన బొమ్మ కాదుల్లో. వర్షం పడితే ఉరుముతున్నది, కింద పడుతుంది. ఒక చెట్టు మీదనో ఎన్నో పడితే అది మాకు దొరికి మాకు పెద్ద దేవుడు. లేకపోతే మేము ఇనుపది చేయం, ఇత్తడిది చేయం, రాగిది చేయం. ఉరుములతోని భూమి మీద పడితే అది తీసుకొచ్చి ఇట్లా చెట్టు మీద గట్టి కోల్చుకుంటారట. ప్రతేడు పేర్సవేన్ పండుగ చేసి ఊరి చుట్టూ కట్టడి చేస్తే బీమార్లు ఏం రాకుండా పిల్ల జల్ల అందరు మంచిగుంటారట. మా ఆదివాసీ గుడిలల్లో కరోనా రాలే. ఎందుకు రాలే? నేను పెద్ద దేవుడు పట్టుకొని దీనికి మొత్తం కట్టు వేస్తాం. ఎవ్వల నమ్మకాలు ఆలే, ఎవ్వల పద్ధతులు ఆలే గాని దేవుడు చెట్టు మీద కొలువుండుడే జరంత చిత్రం ఉన్నది పోన్రి. హలో నాని, ఈ బుధారమే తమ్ముని లగ్గం, అందరు తప్పకుండా రావాలే. నాకేడ కుదురుతుంది పెద్దమ్మ, ఆఫీస్లో బొచ్చడు పనుంది, కోడలు పిల్లల్ని తోలిస్తతి. హలో అయ్యా, బేస్తారం దేవుని చేస్తున్నాం, నువ్వు బిడ్డ రారిజ్జరం అయ్యా కాదు. నేనేడొస్తా అద్దమ్మా, మీ బిడ్డను బుధారం తోలుతతి. ఇగో గిట్లనే ఉంటుంది. ఎవ్వరికి ఫోన్ చేసినా ఇంటోలు చుట్టాలని కలుసుకునేదే పెండ్లీలు పండుగల కాయే. అప్పుడు సుత ఫోన్ తీరువాటం ఉండదు కొందరికి. ఎవ్వల బిజిలా వాళ్ళు ఉన్నారు. ఏదన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుడే కానీ సీదా పోయి కలుసుడన్న ముచ్చటే లేదు. కానీ గీడ చూడుర్రిగా. మీరు నమ్మినా నమ్మకున్నా ఇదంతా ఒకటే కుటుంబముల్లా. చిన్నలు, పెద్దలు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరు కలిపితే 113 మంది ఉన్నారు. వనపర్తి జిల్లా వెలగొండ ఊర్ల అక్కిరెడ్డి నరసమ్మల బలగం ఇదంతా. వాళ్ళ 5గురు బిడ్డలు, వాళ్ళ కొడుకులు, కోడండ్లు, బిడ్డలు, అల్లుళ్ళు, మనుమళ్ళు, మన్మరాండ్లు అందరు ఒకతన చేరిండ్రు. అట్లా అని పండుగనో పెండ్లనో ఇల్లంతా రాలేదుల్లో.
కుటుంబాన్ని కలుసుకుంటానికే ఈ నడమనే వచ్చి రెండొద్దులు సంబురంగా గడిపిండ్రు. ఇక ఆటలు పాటలు డాన్సులతోని చిన్న పెద్ద తేడా లేకుండా దుమ్ము దులిపిండ్రు అందరూ. అటెన్క భోజనాలు నడిచినాయి. అయితే ఇయాల రేపు ఎవ్వల బిజిలాళ్ళుండి కుటుంబంలో ఉన్నోళ్లే తెలవకుండా పోతుందని గీ ఉపాయం చేసిరట మన్మల్లంతా కలిసి. మా వంశవృక్షం అంటే మా అమ్మమ్మ నుంచి మా అమ్మ తర్వాత తరం వాళ్ళ గురించి తెలియజేయడానికి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం అయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్లో రిలేషన్షిప్స్ అనేటివి ఎవరికి ఎవరు తెలియడం లేదు. ఆ రిలేషన్షిప్ తెలవాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఏదన్నా పెండ్లిలా కలిసినా ఒకరు వస్తే ఒకరు రారు. మళ్ళా ఎవరు ఏమైతారో పోరలకు అసలే తెలియదు. మామను బాబాయ్ అంటారు, బాబాయిని మామ అంటారు. హగో గందికే మన కుటుంబం ఏంది, ఏడ మొదలైంది, ఎవరు ఏమైతారని ఎరక చెప్పే కార్యం అన్నట్టు. ఏరే జిల్లాలు రాష్ట్రాల నుంచే కాదు బయటి దేశాల్లో ఉండేటోళ్ళు సుతా వచ్చిండ్రు. ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చాము. ఓవరాల్ 120+ మెంబర్స్ ఉన్నారు. ఐ గెస్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హాస్ అటెండెడ్ దిస్ ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఇప్పుడే కాదు పతేడు ఇట్లా కలుసుకునే ఉపాయం చేస్తామన్నారు మన్మల్లంతా. ఈడికి 128 మంది ఉన్న కుటుంబంలో 113 మంది వచ్చిండ్రు. ఇంకా కొందరు తీర్వాటం లేక రాలే. కానీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం కంటే అందరు అటెండ్ అవ్వడం చాలా గ్రేట్. అంటే 123 మందికి దాదాపు 113 మంది అటెండ్ అయ్యారు. ఉమ్మడి కుటుంబాలను కాపాడాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. మా లెక్కనే కడమ కుటుంబాలు సుతా ఏడాది కోపారన్న కలుసుకునే తట్టు చూడాలని కోరుతున్నారు. సమాజంలో మిగతా కుటుంబాలకు ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ నిర్వహించుకొని ఆదర్శంగా ఉండాలని చెప్పి మేమంతా ఒక నిర్ణయం తీసుకొని. కానీ కుటుంబం అంతటిని ఒక్కపారి కలిసినందుకు వాళ్ళు ఎంత ఖుషి అయ్యిర్రో గాని వాళ్ళని చూస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుంది పో. మా అప్పుడు గిన్ని సవలతులు ఎక్కడి బిడ్డ, పక్కూరికే కాదు చుట్టాల ఇండ్లల్లా పవోజనాలున్నా నడుచుకుంటూనే పోయేది. మబ్బుల్నే లేచి అందరం కలిసి ముచ్చట పెట్టుకుంటా నడక చాలు చేస్తే పగటాలకో మాపటాలకో ఆ ఊరు చేరేది. అటెన్క ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేది. కొన్నేండ్లకు సైకిళ్ళు, టాంగాలు, బస్సులు, బండ్లు, ఆటోలు వచ్చినాయి అని ముచ్చట చెప్పేది మా నాయనమ్మ. కానీ ఇప్పుడు పక్క గల్లికి పోవాలంటే సుతా బండో సైకిలో తీయాల్సిందే. పొద్దుగాల పొద్దుముకి వాకింగ్లు చేస్తోళ్ళు తప్ప నడుసుడు యాది మనిషిరు చాలా మంది. కానీ ఈ బుడ్డోని చూడుర్రీ. పిట్టే కొంచెం కూత ఘనం అనంగా ఇన్నారు కదా. ఇప్పుడు చూడండి అవు మరి బుడ్డోడు నడుస్తుంటే వెనకమల్ల రికార్డు ఉరికి రావాల్సిందే. మళ్ళా 2 ఏళ్ల 26 రోజులకే ఆగకుండా 47 నిమిషాలలోనే 3 కిలోమీటర్లకు మీద నడిచి రికార్డు కొట్టిండు. ఒక్కటి కాదు చిన్నోన్ టాలెంట్ చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చి పేరెక్కించుకొని అవార్డు చేతిలో పెట్టిపోయిండ్రు. సంగారెడ్డిలో ఉండే ఈ చిచ్చర పిడుగు పేరు రుద్రాంశు. ఈ ఏజ్ లో నడుచుడే సక్క రాదు పోరలకు. అసొంటిది రికార్డు నడక నడుస్తున్నాడు అంటే చిన్న ముచ్చట కాదు పో, అంతా అలా తాత పుణ్యమేనట. బుడి అడుగులతో మెల్లమెల్లగా అటు ఇటు నడుస్తుండడంతో రోజు అతన్ని చేనుకు తీసుకెళ్లడంతో రోజు 1 కిలోమీటర్ పోవడము 1 కిలోమీటర్ రావడం నడవడంతో అతని రోజు నడవడం వలన అతనికి హాబీగా మారింది. సంబురానికి చేనుకు తీసుకుపోతే తెల్లారి నుంచి ఏమైపోదాం పా అంటుండేనట. అట్లా దినం కిలోమీటరు 2 కిలోమీటర్లు నడుచుడు అలవాటు అయిందన్నట్టు. రోజుకు 5 కిలోమీటర్ల వరకు సునాయాసంగా నడవగలుగుతాడు. ఎలాంటి పెయిన్స్ ఉండయి ఏముండయి. మరి పరిగెత్తడము, ఉరకడము. ఏడాదికే 1 రికార్డు, 2 ఏళ్ల వయసుకే ఇంకో 4 రికార్డులు కొట్టుడంటే చిన్న ముచ్చట కాదు. అందులో ఒకటి బుడ్డోన్ రికార్డు బుడ్డోడే బ్రేక్ చేసిందంటే చూడండిగా. ఫస్ట్ రికార్డ్ ఒకటి వచ్చింది. లైక్ 47 మినిట్స్లో 3.3 కిలోమీటర్స్ నడిచాడు. ఆ రికార్డ్ని వీడే బ్రేక్ చేసుకున్నాడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో. ఇక ఇప్పుడు నడుచుడు తక్కువ చేసి ఉరుకుడు పెడుతున్నాడు. అగో అమ్మనైనా లాగుమన్నా ఆగుడే లేదు. ఏం మీరు ఆడనే ఉండు, నేను ఒక రౌండ్ వేసుకొని వస్తా అన్నట్టే ఉన్నది చిన్నోని కథ. ఏం పెడుతున్నావాక గీతీల రికార్డు కొడుతున్నాడు గింత చిన్న ఏజ్లనే. చిన్నప్పటి నుంచి అయినా సరే ప్యాకెట్ ఫుడ్ కాకుండా డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఉగ్గు కానీ ఏదైనా ఇంట్లో వేస్తుంది. అసలు బయట నుంచి ఫుడ్ అనేది వాళ్ళకి అలవాట్లేదు. కానీ బుత్తంత దూరం నడిపిస్తేనే ఎత్తుకోమని లొల్లి పెడుతుంటారు పోరాలు. కానీ బుడ్డోడు మాత్రం ఏం నడుద్దాం పటుర్రి అన్నట్టే ఉన్నది. చూస్తుంటే ఇంకిన్ని రికార్డులు కొట్టేదాకా ఈ నడక ఆపదట్టెళ్ళాడు పోన్రే. జీవాలను చూస్తానికి పోతే అడవికి లేదంటే జూ పార్కు పోవాలి. అట్లనే పక్షులను చూడాలన్నా అంతే. ఊర్ల పొంట వెనకట్లెక్క ఏడాగొడుతున్నాయి. మరి
ఆడోటి కొంగలు ఊరవిష్కలు కాకులు కానొస్తే అదే మా భాగ్యం. ఇక పావురాలంటే కొందరు తెచ్చి సాదుకుంటోళ్ళు ఉన్నారు కాబట్టి ఆగుపడతాయి. కానీ కడమ పక్షులు అండ్లా రామశిల్కలైతే చూద్దామన్నా కానరాకుంటాయినాయి. ఇది మన తాన, కానీ ఓ తాన చూడురి ఎంత గణం ఉన్నాయో. రామశిల్కలు దండుగట్టచ్చి దాన బుక్కుడే బుక్కుడు. దండం మీద శిల్కలే, ఇంటి మీద శిల్కలే, పక్క పొంటి చెట్ల మీద సుత రామశిల్కలే. ఇన్నన్ని పావురాలు సుత వచ్చినాయి. అయ్యి రాలేదుల్లో అచ్చతట్టు వేసిండ్రు. తమిళనాడు రాష్ట్రం మద్రాసులో ఉండే గీ ఆలుమొగలిద్దరు నిన్నియాల్టి సంధి కాదుల్లో 16 ఏండ్ల కాంచెలి 10లు కాదు 100లు కాదు 1000 శిల్కలకు దాన పెడుతున్నారు. పట్నం అంటేనే చెట్లు కొట్టుడు, బంగ్లాలు లేపుడాయే. పక్షులకు తావు లేక తిండి లేక తల్లడం మల్లడం అయితుంటే ఓ నాడు కాక చూసి ఇన్న నిత్తులు తెచ్చి బంగ్లా మీద పోసిండట. హీగేముంది, గుంపుకే వచ్చి వాలినాయి. ఓ పారె అలవాటైతే అయిపాయే. మర్నాడు సుత షెట్టి మీదకొచ్చి ఏటింగ్ చేస్తున్నాయట. ఎప్పుడు దాన పెడతాడా తగులుదామని. కాకకు పక్షులంటే పాయిరం ఉండేపాటికే. నానబెట్టిన బియ్యం శనిగిత్తులు తెచ్చి వస్తే దంచుడిగా. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా దినాం పొద్దు మాపు అవిటికి దానవెట్టుడు వేస్తున్నాడు. డిసెంబర్ నుంచి మార్చి దాకా 15,000 రామశిల్కలు దినాం వస్తాయట కాకొల్లింటికి. పేరు సుదర్శన్, శిల్కల సుదర్శన్ అని పేరు పోయిండు. ఇంటామె సుత ఇంత ఆసరైతుందట. ఆగుతుందా ముచ్చట? అంతటా ఎరికయ్యే వరకు దినాం 100 మంది వస్తురట చూస్తానికి. పిల్లలను తీసుకొని పబ్లిక్ షూటింగ్లు చేస్తానికి సినిమోళ్ళు లీడర్ల కాంచెలి మునుం పెడుతురట. పొద్దుగాల అవి దాన తినే టైంకు ఎవ్వలను మీదికి వంపరట. మాపటిలే దర్శన భాగ్యం. లోకలోళ్ళే కాదు, స్వీడన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ నుంచి సుతా జనవరిలా కాక అపాయింట్మెంట్ తీసుకొని మరీ వచ్చి చూసిపోతారంటే ఏ లెవెల్ల టూరిస్ట్ జాగైందో చూడుర్రిగా. 1000 పక్షులను ఒక్కతాన చూడాలని మీకు కూడా కాయిషుంటే పోయిరారి మరి. పోరలకు సెలవులే కాబట్టి ఏదన్నా టూరిస్ట్ జాగకు పోతే మంచిగుండు అనుకుంటారు చాలా మంది. టూర్ అంటే దేశం మీది బాజుకో, అటు జమ్మూ కాశ్మీర్కో, హిమాచల్ ప్రదేశ్కో, ఊటీ, కొడైకెనాల్కో ప్లాన్లు వేస్తుంటారు. గంత దూరం ఏం పోతాం, అసలే పరిస్థితి మంచిగా లేదు అనుకున్నోళ్ళు మన తాన్నే ఏం జాగలు ఉన్నాయో ఆలోచన చేస్తుంటారు. హగో గసంటోళ్ళందరికీ గీ ముచ్చట అక్కరికొచ్చేదేనుల్లా. చుట్టూ కొండలు, నడిమిట్ల సరస్సు, రారమ్మని పిలిచే ఐలాండ్, పచ్చని చెట్లు, తీరు పోలు. ఇటు పోరలాడుకుంటానికి పార్కు, అడవి అందాలు చూస్తానికి వ్యూ పాయింట్లు. ఇక ప్రకృతి అందాలు చూసుకుంటా బోటింగ్ చేస్తుంటే ఏమన్నుంటదా? బయటి రాష్ట్రాలనో బయటి దేశమో కాదు, వరంగల్ జిల్లా పాకాల అభయారణ్య అందాలు ఇవన్నీ. అగో సరస్సుల బోటింగ్ చేస్తుంటే తీర్ పక్షులు ఏమన్నున్నాయా? బయటి దేశాల నుంచి వచ్చిన చుట్టాలట. ఫారెస్ట్ కాలేజ్ పిల్లలు వచ్చి పక్షులు జీవాల మీద స్టడీ చేస్తున్నారు. ఈ పాకాల రిజర్వ్ ఫారెస్ట్ లో మేము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ చూసాము. మెయిన్ గా వాటర్ బర్డ్స్ వచ్చేసి ఇండియన్ డాటర్, ఓరియంటల్ డాటర్, ఇంకా కార్మరెంట్స్, ఇండియన్ పాండ్ హెరాన్, ఇండియన్ గ్రే హెరాన్, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ వాటర్ బర్డ్ చూసాము. దేశంలోనే తేట చెరువులల్లా 2వ ర్యాంకు కొట్టిన పాకాల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువనేనుల్లా. బోటింగ్ కానీ బర్డ్స్ కానీ నేచర్ లవర్స్ కి చాలా యూజ్ అవుతుంది ప్లేస్. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటది ప్లేస్. శనారం ఆయతారం వచ్చిందంటే జిబజిబా ఉంటది. లొకేషన్ మంచిగా ఉంటది కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్లు సుతా నడుస్తున్నాయి. ఎన్ని వెడ్డింగ్ స్టూడియోస్ చూసా కూడా మాకు న్యాచురల్ గా ది బెస్ట్ అనిపించింది పాకాల మాత్రమే. సో ఇక్కడ మేము 4 to 5 hours నుంచి స్పెండ్ చేస్తూ ఉన్నాము. లొకేషన్స్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతాము. చాలా దూరం ఎన్నో వేల కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న లొకేషన్ లెక్క ఉంది. పోరలు ఆడుకునే సౌలతులు, చెరువుకు 2 కిలోమీటర్ల దూరంలో కాలేజీ సౌలతి సుతా ఉన్నది కాబట్టి సెలవులల్లా చాలా మందే వస్తుర్రు. ఫ్రైడే, సాటర్డే, సండే జనాలు బాగా వస్తుంటుంటారు. డైలీ ఒక 200-300 అన్న అట్లా బోటింగ్ కి వస్తున్నారు ప్రస్తుతానికైతే. అడవి జీవాలు, ప్రకృతి అందాలు చూడాలని కాయిషున్నోళ్ళు పాకాలకు పోయిరాన్రి మరి. ఇప్పుడంటే సెలవులు కానీ బడున్నప్పుడు ఎట్లుంటది పోరాల కథ? ఇవాళ ఏం చెప్పి బడి తప్పిద్దామా, ఏయికమతి వేస్తే ఇంటికాడనే ఉండొచ్చు అని ప్లాన్లు వేస్తుంటారు. పుసుక్కున సార్ పరీక్ష పెడతా అంటేనో, పరీక్ష రాసిన పేపర్లు దిద్ది ఇచ్చేది ఉంటేనో ఎట్లా వేసన్నా డుమ్మా ఒట్టుడే. కానీ కొందరు అట్లా కాదు, దినాం బడిపోతారు, మంచిగా చదువుతారు, అవ్వయ్యకు పేరు తెస్తారు. గీ తమ్ముడు సుత అసంటోడే, కానీ అందరి కథ వేరు, తమ్ముని కథ వేరు. కాళ్ళు లేవు, రెక్కలు లేవు, చదవాలన్న ఆశ తప్ప
గదొక్కటి చాలదా అద్భుతాలు చేస్తానికి. 10వ తరగతి పరీక్షలల్లా 100కి 86% మార్కులు తెచ్చుకుండు. మళ్ళా అది గిట్లా సర్కార్ బడిలో చదివి సంగారెడ్డి జిల్లా కంకోల్లో ఉండే తమ్ముని పేరు మధుకుమార్. చిన్నప్పుడే కరెంట్ షాక్ కొట్టి కాలు రెక్కలు పోతే పనులన్నీ అమ్మా నాయనలు దోస్తుల మించెల్లే ఎల్లదీస్తున్నాడు. అగో నాయన తానం పోస్తుంటే అమ్మ పెయిదుడుస్తుంది. ఇక దోస్త్ వచ్చి బడికి తీసుకుపోతున్నాడు పయ్యల కుర్చీ మీద. అగో కాళ్ళతోని పోయి మర్రేసుకుంటా చదువుతున్నాడు. ఫోన్ సుత కాలుతోనే ఒత్తుతున్నాడు. ఫోన్లో ఆటలు సుత నోటితోనే ఆడుతున్నాడు. పో ఇంత తిప్పలు పడుకుంటా సుత 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు కలెక్టర్ మేడం ఆఫీస్కు పిలిపించుకొని ఓ ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చి సన్మానం చేసింది. తమ్మునికి ఆసరైతున్నందుకు అమ్మా నాయనలను సుతా తారీఫ్ చేసి రేపు ఏం అక్కరున్నా చేస్తామన్నది. ఫ్యూచర్ కూడా మంచిగా చదువుకుంటే మనకు ఏదైనా జాబ్లో కానీ ఏదైనా మనకు మంచి అవకాశం చదవట్లేదు. పెయింటింగ్ కూడా నువ్వు కంటిన్యూ చేస్తుంది. కాల్ రెక్కలు లేకున్నా తమ్ముడు చదువుల రూవడి చూపిస్తున్నందుకు కన్నోళ్ళది చిన్న మునిపెం కాదు. 10th లో పాస్ అయ్యిండు, మంచిగా మార్కులు వచ్చినాయి. కలెక్టర్ తోటి అవార్డు అందుకున్నాడు. మా గుట్ట చాలా కాలేజీ లేవని అన్ని మనసులోకి రానియము. ఏది అవసరమన్నా మా పెద్ద కొడుకు మేము మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ గిట్ట స్కూల్లో గిట్ట టీచర్స్ ఏం అడుగుతుంది చేస్తారు. వానికి మా అమ్మా నాయనలు లేకుంటే ఇదంతా కాకపోవు. వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటుండు తమ్ముడు. పొద్దుగాల లేచినప్పటి నుంచి మా డాడీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు నాకు మస్తు హెల్ప్ చేస్తారు. పనులు తమ్ముతారు, షాయి తాపుతారు, అన్నం తినబెడతారు, స్నానం చేపిస్తారు, అన్ని చేస్తారు. తమ్ముడు ఇంకా పెద్ద చదువులు చదవాలి, టాప్ మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఈ చెరువులు చల్లగుండా ఎన్నడైపోతాయో, నాకెన్నడి ఇల్లు తప్పుతుందో నవ్వా. ఇల్లంతా అంగడంగడి ఏవడుతురి. పెట్టిన వస్తువు పెట్టిన కాడు ఉండదాయే. ఒకళ్ళు అదెత్తేస్తారు, ఒకళ్ళు ఇదెత్తేస్తారు. అది చాలదని కొట్టుకునుడు తిట్టుకునుడు. బడున్నప్పుడే మంచిగుండే. ఇగో గిట్లనే ఉండొచ్చు అక్కల పరిస్థితి. చెరువులు వస్తే ఇట్లనే ఉంటుంది మరి. అయితే అందరు ఇండ్లలోనే ఉంటలేరులో. కొందరు ఈత నేర్చుకుంటానికి పోతుంటే కొందరు కంప్యూటర్ నేర్చుకుంటుర్రు. అట్లనే గీ ట్రైనింగ్ తీసుకుంటుర్రు. చెల్లెమ్మలు చక్రం తిప్పినట్టే గిర్ర గిర్ర తిప్పుతున్నారు పో కర్రలు. అటు తమ్ముళ్ళు ఒక తిప్పుడు కాదు, కానీ మంచిగా నజరేసిండ్రో లేదో తమ్ముళ్ళ కంటే చెల్లెమ్మలే ఎక్కువ ఉన్నారు. నిజామాబాద్ బాలభవన్ లో సమ్మర్ క్యాంప్ పెట్టో 30 ఆటల ట్రైనింగ్ నడుస్తుంటే చాలా మంది వెనకటి యుద్ధ కళ కర్ర సాము నేర్చుకుంటానికే కాయిజ్ చేస్తుర్రు. అగో ఈ అక్క అన్నతో ఎట్లా కొట్లాడుతుందో. ఏం తక్కువ 120 మంది దాకా అమ్మాయిలే నేర్చుకుంటారు. కర్ర చేతిలో ఉన్నా కూడా ఒక 5-6 ఆపి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. ఈ కర్ర సాము అనేది మంచి వ్యాయామం. కాళ్ళ నుంచి మెడ నరాలు, కంటి నరాల దాకా ప్రతి ఒక్క అవయవాన్ని కదుపుతూ చేసే విద్య కాబట్టి నేర్వాల్సిందే. ఆడవిళ్లను సిడాయించే బడవేగాలు సీతం మోపాయిరి. మరి ఎప్పుడు ఏనంగా ఎవడొచ్చి దాడి చేసేది తెలుస్తలేదు. అందుకే కర్రసాము నేర్చుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చని ఇడికి లైన్లు కడుతుర్రు అన్నట్టు. ఒక అపోనెంట్ ని మనం డిఫెండ్ చేసుకోవాలి అంటే ఆ పర్సన్ ఏం ఆలోచిస్తురని వాళ్ళకన్నా ముందుగా ఆలోచించాలి. సో దీనివల్ల థింకింగ్ అండ్ దీన్ని ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మనం ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్లీ స్ట్రెంగ్త్ అవుతారు. కాబట్టి చానేళ్ల కాంచెల్లి ట్రైనింగ్ ఇస్తుర్రట కానీ బాలభవన్ లో 3 ఏళ్ల కాంచి నేర్పిస్తుర్రు. ఈడ ట్రైనింగ్ తీసుకొని జిల్లా, రాష్ట్ర, నేషనల్ లెవెల్లో టాలెంట్ చూపించిన వాళ్ళు సుతున్నారట. పిల్లలు సుత ఫుల్ ఖుషి అవుతున్నారు కర్రసాము నేర్చుకుంటున్నందుకు. బాల్ భవన్ కి 20 days నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. సెల్ఫ్ డిఫెన్స్ మనది మనం కాపాడుకోవాలి. 45 రోజుల సమ్మర్ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి కదా అన్ని జిల్లాల్లో. ఇంట్లో ఉత్తగుండి ఫోన్లు ఆడే కంటే ఏదో ఆట నేర్పిర్రు మీ పోరలకు కూడా. ఈ నడుమ ఆఫీసర్లు హోటళ్ల చెక్కింగ్ల మీద చెక్కింగ్లు చేస్తుంటే కల్తీ మాల్ మసాలాల భాగోతం బయటపడంగా మస్తుగా చూసినాం. పాల కాంచెలి నూనె దాకా ప్రతి ఒక్కటి నకిలీయే రావట్టే. ఏది అసలుదో ఏది కల్తీదో గుర్తుపట్ట రాకుంటుంది. అచ్చం ఒరిజినల్ కంపెనీ కవర్ ఎట్లుంటుందో అట్లా ప్యాకింగ్ చేసుడు, మందికి అంటగట్టుడు. అయితే ఏ వంట వండాలన్నా మొదలు నూనె కావాలి. అది సుత కల్తీ రావట్టే. గా తిప్పలు తప్పించే ముచ్చటే ఇది. చలో పల్లీలు తీసుకొచ్చి రోట్లో పోసిండు. ఇక ఎద్దును తీసుకొచ్చి గానుగ గట్టి తిప్పుడే తిప్పుతాంటే రోకలి పల్లీలను పిప్పి పిప్పి చేస్తుంది. అట్లా ఏం తక్కువ 3 గంటలు తిప్పితే 1 నెంబర్ పల్లి నూనె రెడీ. అవు గానుగ నూనె. వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ గీ అన్నిట్ల గానుగ నూనె తయారు చేస్తుండు. పేరు అనిలు. మళ్ళా పోలీస్ నౌకరు ఇడిచిపెట్టి మరీ ఉపాయం చేసిండు అన్న. 2 పడవల మీద ప్రయాణం చేయలేము.
ఒకటే పని చేయాలి, అది కూడా ఆరోగ్యవంతంగా ఇప్పటి నుంచి చేసుకుంటూ పోతే. ఇప్పుడు నాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు, నాకు సంతృప్తి ఏంటంటే ప్రజలకు నేను క్వాలిటీ అయిన ఆహారం ఇస్తున్నా అనే ఒక సంతృప్తి. ఇంట్లో అందరికి ఊకూక సుస్తైతుంటే నూనెలతోనే తక్లీఫ్ అవుతుందని గానుగ నూనె ఇకమతి చేసిండట. ఇన్ని పైసలుంటో 2 ఎడ్లు కొని ఎకరం భూమి ఉంటే ఆడనే ఇట్లా షెడ్ వేసి గానుగ తిప్పుతున్నాడు. ఇక ఇవాళ రేపు మార్కెట్ లో అంతా కల్తీ నూనెనాయే. ఈడ స్వచ్ఛమైన నూనె దొరుకుతుంది కాబట్టి చాలా మంది వచ్చి కొనుక్కపోతుర్రు. కిలో 420 రూపాయలు, బయటకంటే చాలా ఎక్కువనే, కానీ పానం నిమ్మలాగా ఉంటుందని లైన్లు కడుతుర్రు అన్నట్టు. ఆంధ్రకు బాపట్ల, విజయనగరం, మనకు ఇక్కడి నుంచి సఫర్ చేసిన హైదరాబాద్కు నిజామాబాద్, ఛత్తీస్గఢ్, బయటి రాష్ట్రాలకు సుత పంపుతుండంటే దందా ఏ లెవెల్లో నడుస్తుందో చూడుర్రిగా. ఇద్దరు మనుషులను పెట్టుకొని ఒకటి అన్న తిప్పుతుంటే ఇంకో అన్న 3 గంటలు ఎద్దుతో తిరగలేక ముద్దుగా కూకున్నాడు అన్న. ఇంతకు ఎన్ని కిలోల పల్లీలకు ఎంత నూనె వస్తుంది? 12 కిలోల పల్లీలు పోస్తాం. పల్లీలు మంచిగా అయితే 5 లీటర్ల నూనె వస్తుంది. కొద్దిగా నక్క మొక్కలు ఉంటే 4 లీటర్ల 4.5 వస్తుంది. పల్లి నూనె కాదు, నువ్వుల నూనె, ఆముదం నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె కాంచెల్లి తీస్తున్నారు. ఆల్రెడీ యూజ్ చేశాము, దాని తర్వాత రిజల్ట్ బాగుంది, అందుకోసం మళ్ళీ తీసుకోవడానికి వచ్చాను. నేనే కాదు, నాతో పాటు అందరు ఆరోగ్యంగా ఉండాలని తనలాడుతున్నాడు అన్న. ఊరూర గానుగా ఉండాలి, ఇంటింటి ఆరోగ్యంగా ఉండాలి, ఇది మా స్లోగన్. అంటే నా స్లోగన్. 3 గంటలు గానుగా తిప్పి ఒక రోజు ఎండకు పెడితే 3-4 నెలలు ఖరాబు కాకుండా ఉంటుందట. కాబట్టి అడ్డమైన కల్తీ నూనెలతోని పానాలు ఖరాబు చేసుకునే బదులు పైసా ఎక్కువ పోయినా ఫాయిదా అయ్యేటట్టే ఉంది. ఆలోచన చేయుర్రి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.